ఇది వచ్చేసి మనకు 2 బిహెచ్కే అండ్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ అనమాట ఇక్కడ. సో ఇది టోటల్గా మనకు 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది, G+5. వీటిలో ప్రతి ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా దీంట్లో అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే ఉన్నాయి. ఇది వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్కి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకు 2 బిహెచ్కే సైజ్ వచ్చేసి 1000 SFT నుంచి 1125 SFT వరకు అయితే ఉన్నాయి. అదేవిధంగా 3 బిహెచ్కే వచ్చేసి 1365 SFT నుంచి 1570 SFT వరకు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూడబోయేది 3 బిహెచ్కే మోడల్ ఫ్లాట్ అనమాట. సో 3 బిహెచ్కే మనకి ఎలా వస్తుంది అనేది చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు హాల్ అనమాట. దీంట్లో టైల్స్ అయితే వేశారు. ఇది ఈస్ట్ ఫేస్. సో మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో చూడొచ్చు మీరు, దీంట్లో మనకు లైటింగ్ లేకున్నా కానీ వెంటిలేషన్ ఏ విధంగా ఉందో చూడొచ్చు ఇక్కడ. సో అదేవిధంగా దీంట్లో టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. 2 బెడ్రూమ్స్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. అదేవిధంగా ఒక బెడ్రూమ్లో మాత్రం లేదు, కామన్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి పూజా మందిరం అనమాట. సో పూజ గది సపరేట్ అయితే వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం డైనింగ్ వాడుకోవచ్చు అనమాట. డైనింగ్ ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అయితే ఉంది. దీంట్లో సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్. సో ఓపెన్ స్పేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ప్రతి ఫ్లాట్కి మధ్య 6.6 ఫీట్ గ్యాప్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకు స్పేస్ అయితే ఉంటుంది ఫ్లాట్కి మధ్య. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే బెడ్రూమ్ అయితే ఉంది. మరొక బెడ్రూమ్ వెళ్దాం, ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు బాల్కనీ అనమాట. ఇది బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడు. సో ఇక్కడ నుంచి మనకు వరంగల్ హైవే కనిపిస్తుంది, MGR మాల్ అనమాట అది. ఇది మనకు వరంగల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. దీంట్లో చూడొచ్చు మనకి వర్క్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతున్నాయి ఇప్పుడు.